జై తెలంగాణ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి శాంత సిన్హా మేడం గారికి, రమా ముల్కోటి మేడం గారికి, అట్లానే నేరెళ్ళ శారద గారికి, అక్క త్రిపురానన్న గారికి, సంధ్యక్క గారికి, సుభద్ర గారికి, అట్లానే ముందున్నటువంటి విజయలక్ష్మి గారికి, ఆశా అక్క గారికి, ఇంకా అందరూ సజయ్ గారికి, మీరా గారికి, సంఘమిత్ర గారికి, మొత్తం అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ కూడా అక్క చెల్లెలుగా కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళే. అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అయితే వెరీ ఇన్స్పైరింగ్ మీటింగ్. ఎందుకంటే ఏ రూమ్లో ఏ స్టేజ్లో కూడా పక్కకంతా మగవాళ్ళే ఉంటారు. ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది. వేదిక ముందు వేదిక పైన అంతా కూడా మనమే ఉండడం అనేది వెరీ కంఫర్టింగ్ యాక్చువల్లీ. ఇంకొక మాట, నేను అప్పటి నుండి ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ ఆన్ ద చైర్ అండ్ థింకింగ్, ఈవెన్ ద ఫర్నిచర్ ఈజ్ బయాస్ టువర్డ్స్ ఉమెన్. ఐ బిలీవ్ మై ఫీట్ ఆర్ నాట్ టచింగ్ ద ఫ్లోర్. ద చైర్ సైజ్ అయితే ఐ డోంట్ థింక్ ఈజ్ మేడ్ ఫర్ ఉమెన్ అనిపించింది. సో ప్రతి ఇష్యూలో ప్రతి చోట, నిన్న ఇంకొక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నాతో మేడం జడ్జి గారు వచ్చారు. షీ వాజ్ టెలింగ్ మీ, కార్ సీట్స్ టెస్ట్ చేసేటప్పుడు కూడా విమెన్ని కూర్చోబెట్టి టెస్ట్ చేయరంట, ఓన్లీ మెన్ని కూర్చోబెట్టి టెస్ట్ చేస్తారు. యాజ్ అ రిజల్ట్ అనేక మంది కార్ యాక్సిడెంట్లో ప్రెగ్నెంట్ విమెన్ హ్యావ్ డైడ్. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ బయస్ అగెన్స్ట్ ఉమెన్ ప్రతి చోట ప్రతి సందర్భంలో ఉన్నదే. కానీ ఇక్కడ వక్తలు మాట్లాడిన దాంట్లో నేను కొంత విభేదిస్తూ ఉన్నాను. కొంతమంది మాట్లాడుతూ ఏమన్నారంటే, మనం రాజకీయాల కోసం చేయొద్దు, మనకు పవర్ అవసరం లేదని. డెఫినెట్గా కావాలి పవర్, డెఫినెట్గా పవర్ కావాలి. పవర్ఫుల్ పొజిషన్లో ఉమెన్ ఉండాలి. ఉన్నప్పుడే మార్పు అనేటటువంటిది సాధ్యమవుతుంది. రిజర్వేషన్ ఏదో మనము ఉండాలి టోకెనిజం కోసం అడగడం లేదు. నిజమైనటువంటి మార్పు తేవాలంటే రిజర్వేషన్ ఉండాల్సిందే. ఈ మధ్య ఇంకో విచిత్రమైన ట్రెండ్ చూస్తూ వస్తున్నాను నేను. చాలామంది యంగ్ విమెన్ నా దగ్గరకు వచ్చి, వై డు వీ నీడ్ రిజర్వేషన్స్ అక్క, వీఆర్ ఎంపవర్డ్, వీ కెన్ వర్క్, వీ షుడ్ ఫైట్ అన్నారు. బట్ వరల్డ్ ఈజ్ నాట్ సో ఫేర్. ఎంతో ఎంపవర్డ్ ఉమెన్ కూడా ఎంత ఫైట్ చేసినా కూడా ఒక సీలింగ్ అనేది వస్తుంది, అడ్డు ఉంటుంది, ఒక గ్లాస్ సీలింగ్ ఉంటుంది. ఒక హైట్ తర్వాత ఎదగాలనుకున్నప్పుడు ఎదగనిచ్చేటటువంటి సమాజం కాదు. కాబట్టి ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ ఉండాల్సిందే. అయితే నేను కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ మేడం, ఐడియాలజీతో పాటు నాకేమనిపిస్తుంది అంటే, ఇంత మీటింగ్ పెట్టుకున్నాం, మనం హిస్టరీ మాట్లాడుకున్నాం, కానీ ఫ్యూచర్ కోర్స్ ఏందన్నది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మేడం. ఒకటి, మనము ఇంతమంది శక్తివంతమైన మహిళలు ఈ రూమ్లో కాకుండా ఒకసారి పోయి మొత్తం ట్యాంక్ బండ్ అంతా నిండినాం అనుకోండి, అప్పుడు భయపడతారు. ఒకసారి పోయి రామ్లీలా మైదానం అంతా నిండినాం అనుకోండి, అప్పుడు భయపడతారు. ఒకసారి పోయి ఢిల్లీలో పార్లమెంట్ వీధినంతా ఫ్లడ్ చేసామనుకోండి, అప్పుడు భయపడతారు. సో శక్తి ప్రదర్శన అన్నది ఖచ్చితంగా చేయాల్సిందే. రెండోది, ఆ శక్తి ప్రదర్శన చేస్తూ బిల్లు సాధించుకుంటామనే విశ్వాసం నాకున్నది. కానీ అంత లోపల మనం లీడర్స్ని కూడా తయారు చేసుకోవాలి. ఈ 33% 50% మన శక్తి, మన ఓపిక, మన ఫైట్ చేసి తెచ్చుకుంటే అసలు ఆ 33% మంది మహిళా లీడర్లు ఎక్కడ ఉన్నారు అనేటటువంటి ప్రశ్న చాలా ఇంపార్టెంట్. నేను ఇవాళ ఒక పొలిటికల్ పార్టీ పెట్టి మహిళలకు అవకాశం ఇద్దాము, వెతుకుదాము, ముందుకు తీసుకొని వద్దాము అనుకుంటే సరిగ్గా మాట్లాడడం కూడా నేర్పించుకొని తర్వాత టికెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా. సో దానికోసం ఒక స్పెషల్ డ్రైవే పెట్టాలి మేడం. లీడర్షిప్ క్లాసెస్ కానీ, మహిళలు లీడర్షిప్ ఎదగాలి అనేటటువంటి విషయంలో కూడా మనందరం కూడా కలిసి ఆలోచన చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎఫర్ట్ అందరం చేసినాము బిల్లు కోసం, ప్రతి ఒక్కరం. మేము కూడా ఒక ఎఫర్ట్ చేసినాము 22-23లో. పర్టికులర్గా 29 స్టేట్స్లో ఉన్నటువంటి విమెన్ రిప్రజెంటేటివ్స్ని అందరినీ తీసుకొని వాళ్ళని కలిసి వాళ్ళతో పాటు జంతర్ మంతర్లో ధర్నా చేసినాం. బట్ ధర్నా చేయడంతో ఆపలేదు. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ ఉంటే 18 పార్టీస్ని ఇన్వైట్ చేశాం మేడం, వాళ్ళు వచ్చారు. ఆ 18 పార్టీస్తో కూడా మేమేం ప్రెషర్ పెట్టించామంటే, పార్లమెంట్లో, రాజ్యసభలో, లోక్సభలో మీరు 0 అవర్ బిల్ ఇవ్వండి, మీరు అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వండి, మీరు ప్రతి క్వశ్చన్లో మీరు ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఎప్పుడు పెడతారని చెప్పి క్వశ్చన్ చేయండి అని అన్ని పొలిటికల్ పార్టీస్ మీద కూడా ప్రెషర్ తీసుకొని వచ్చాం మేడం. అట్లా తేవడం వల్ల ఏమైందంటే, ఆల్ ది 18 పార్టీస్ హూ అటెండెడ్ అవర్ ధర్నా, వాళ్ళు ఫాలో అప్ యాక్షన్ ఏంటంటే ఆ సెషన్ మొత్తం కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ వచ్చినారు. యాజ్ అ రిజల్ట్ గవర్నమెంట్ మీద ప్రెషర్ వచ్చింది. అదే టైంలో ఇక్కడ నుండి కేసీఆర్ గారు, అక్కడ నుండి సోనియా గాంధీ మేడం గారు ఉత్తరాలు రాశారు మోడీ గారికి, మీరు బిల్లు ఇవ్వాలి అని చెప్పి. దాంతో బిల్ అనేటటువంటిది వచ్చింది. ఆ రోజే నేను చెప్పాను, ఈ బిల్లు వచ్చింది కానీ దిస్ ఇస్ అ పోస్ట్ డేటెడ్ చెక్. ఆ డేట్ ఎప్పుడో కూడా ఎవరికి తెలియదు. బిల్లు పెట్టారు. అండ్ ద డ్రామా అక్క చెప్పినట్టు ఎట్లా ఉండే అంటే, న్యూ పార్లమెంట్ బిల్డింగ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ బై పాసింగ్ ద ఉమెన్ రిజర్వేషన్ బిల్. బట్ వాట్ ఈస్ అ యూస్? ఇట్ వాజ్ అ పోస్ట్ డేటెడ్ చెక్ అండ్ ఇట్ స్టిల్ రిమైన్స్ సో. సో దాన్ని పుష్ చేయడానికి మాత్రం డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ నుండి నేను మీ అందరితో పాటు, మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా, ఏ మూమెంట్ తీసుకున్నా దాంట్లో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాము. పర్టికులర్లీ
ఒక డ్రాఫ్ట్ తయారు చేసాం మేడం. అప్పుడు ఆ మూమెంట్ చేసేటప్పుడు ఒక కాన్ఫరెన్స్ పెట్టాం, ఇట్లానే కాలేజ్ పిల్లలందరూ వచ్చారు. ఐ వాజ్ సో టచ్డ్. ఒక చిన్న పాప లేసి అడిగింది నన్ను, 15-16 ఇయర్స్ కూడా ఉండవేమో. ఏమడిగిందంటే, మేడం మీరు డ్రాఫ్ట్ బిల్లు పెట్టారు కదా, ఈ డ్రాఫ్ట్ బిల్లులో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి రిజర్వేషన్ మీరు పెట్టారా లేదా, ప్రపోజ్ చేశారా లేదా అని అడిగింది. నేను అన్నాను 1.5% ప్రపోజ్ చేసామమ్మా మేము. జనరల్గా ఇప్పుడు వస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్లో ఎట్లా ఉందో అదే 1.5% మేము డ్రాఫ్ట్ బిల్లో ప్రపోజ్ చేసామని చెప్పి. అంటే అంత అవేర్నెస్ ఇవాళ యంగ్స్టర్స్లో ఉన్నది, ఎవ్రీ సెక్షన్ షుడ్ బి ఇంక్లూడెడ్ అని. కాబట్టి మనం కూడా అదే కమిట్మెంట్తో అందరి సెక్షన్స్ని కలుపుకొని, పర్టికులర్లీ ఓబీసీ, మైనారిటీ, వెతికితే కూడా మైనారిటీ మహిళలు లీడర్షిప్ కోసం దొరకట్లే మేడం, మగవాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు లాస్ట్ అసెంబ్లీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2 అసెంబ్లీలలో చూసుకుంటే ఓన్లీ 1 ఎలక్టెడ్ ముస్లిం ఎమ్మెల్యే, ఓన్లీ 1. అది కూడా మా బోధన కావడం నాకు గర్వకారణం ఉంది. బట్ ఓన్లీ 1, అన్ని పార్టీలు కలిపి ఎలక్టెడ్. ఈ టర్మ్ అయితే ఎలక్టెడ్ ఎవరు ఉన్నట్టు అనిపించట్లేదు. అంటే అఫ్కోర్స్ ఏఎంఐఎం నేను కౌంట్ చేయట్లేదు, ఏదైతే పవర్లో ఉన్న పార్టీస్లో ఇచ్చిన సీట్స్ గురించి నేను చెప్తా ఉన్నాను. ఓన్లీ 1 ఎలక్టెడ్ ముస్లిం ఎమ్మెల్యే ఫ్రమ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ పుట్ టుగెదర్ ఉండే ఆ టైంలో. ఇప్పుడు అదే పరిస్థితి. ఒక ముస్లిం ఎమ్మెల్యేని నిలబెట్టి గెలిపించుకోవాలి అంటే దానికి 100 ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముస్లిం విమెన్ని బయటికి తీసుకురావడం అన్నది దానికన్నా టఫ్ టాస్క్ అవుతుంది. బట్ వీ షుడ్ స్టార్ట్ సమ్వేర్. వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఇంక్లూడెడ్, ఓబీసీ అండ్ మైనారిటీ ఆల్సో. పర్టికులర్లీ ఓబీసీ గురించి కమిట్మెంట్తో పనిచేస్తూ సబ్ కోటా ఉండాలని అడిగితే ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే, అసలు ఓబీసీలకే రిజర్వేషన్ లేదు, ఓబీసీలకే కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ లేదు. లేనప్పుడు ఎట్లా ఇంక్లూడ్ చేస్తాం, ఏం పర్సంటేజ్ ఇస్తాం అనేటటువంటి పెద్ద ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తూ ఉన్నారు. అందుకని ఓబీసీ బిల్ మీద కూడా ఫైట్ స్టార్ట్ చేశాము. కంటిన్యూస్గా ఓబీసీల కోసం ఫైట్ చేస్తున్నాం. అండ్ వీఆర్ విత్ ఎ కమిట్మెంట్. ఓవరాల్గా ఈ దేశంలో నెక్స్ట్ రావాల్సిన విప్లవంలో బీసీలకు 50% చట్టసభలో రిజర్వేషన్ ఉండాల్సిందే, దానికోసం కొట్లాడాల్సిందే. నేను మాత్రం ఇక్కడ ఈ వేదికగా మీ అందరికి ఇచ్చే మాట, రేపటి నాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల నుంచి మేము పోటీ చేస్తాం తెలంగాణ వ్యాప్తంగా. దాంట్లో ఖచ్చితంగా 33%కి అబవే మహిళలకు రిజర్వేషన్ ఇస్తాం తప్పితే తక్కువ ఇవ్వం. నాకు అవకాశం ఉండి మంచి లీడర్స్ దొరికితే 50% ఇవ్వడానికే నా ప్రధాన ప్రయారిటీ ఉంటుంది. బట్ మై కమిట్మెంట్ 33%కి తగ్గకుండా మహిళలు ఎక్కడున్నా వెతుక్కొని పట్టుకొని లాక్కొచ్చి లీడర్షిప్ నేర్పించైనా సరే వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. రమా మెల్కోటే మేడం ఒక మాట చెప్పారు, పొలిటికల్ పార్టీసే ఎవరికి వాళ్ళు 33% ఇస్తే బాగుంటుందని. ఒక చిన్న ప్రాబ్లం ఏమవుతుంది మేడం అంటే, సపోజ్ మా పార్టీ నుండి నేను ఒక దగ్గర ఒక విమెన్ని నిలబెడితే అక్కడ ఇంకో పార్టీ నుండి వాళ్ళు విమెన్ని నిలబెడతారన్న రూల్ లేదు. మేల్ని నిలబెడతారు, అన్ని రకాలుగా ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. సో సో అందరు కలిసి ఓడగొడతారు, ఇక్కడ వీళ్ళకేం పని అని. సో ప్రతి చోట ఏం జరుగుతుందంటే ఆ 33% ఇచ్చినటువంటి పార్టీ లూజ్ అవుతుంది, మిగతా చోట్ల ఆ వచ్చే కొంతమంది విమెన్ కూడా రాకుండా అడ్డుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే కాన్స్టిట్యూషనల్ డిజైనే కావాలి మ్యామ్, దీనికి సపరేట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీసే ఉండాలి. లేదంటే పొలిటికల్ పార్టీస్ ఇచ్చేటటువంటి కమిటెడ్ రిజర్వేషన్తో తక్కువ సందర్భాల్లో గెలిపించుకునే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అన్నిటికన్నా ఇంపార్టెంట్, మళ్ళీ ఫైనల్గా కంక్లూజన్లో నేను చెప్పేది ఒకటే, పొలిటికల్ పార్టీస్ దేనికి భయపడతాయి, ఓట్ బ్యాంక్కి భయపడతాయి. ఇప్పుడు మహిళలుగా మనం చేయడం లేనిది ఏంటి అంటే, మీరు మహిళా బిల్లు ఇవ్వకపోతే మేము ఓటు వేయమని అంటలేం మనం. ఇప్పటి వరకు వాళ్ళకి అర్థమైంది ఏంది, అన్ని పొలిటికల్ పార్టీస్ కంటే మహిళలు కొంత మేల్కొన్నారు, వాళ్ళంతటా వాళ్ళుగా ఓట్లు వేస్తున్నారు. కాబట్టి మహిళల కోసం 2500 ఇస్తాము, తులం బంగారం ఇస్తాము అనేటటువంటి ఫ్రీ బస్ ఇస్తామనే స్కీమ్లు పెడుతున్నారు. కానీ ఎప్పుడైతే మహిళలు రిజర్వేషన్ ఇస్తే తప్ప ఓటేయరు అనేటటువంటి ట్రెండ్ని మనం తీసుకురాగలిగితే, అది మాత్రం ఆన్ ద గ్రౌండ్ ప్రజా పోరాటాల ద్వారానే అవుతుంది మేడం. అప్పుడు మాత్రమే డెఫినెట్గా పొలిటికల్ పార్టీస్ భయపడతాయి. ఆ ఓట్ బ్యాంక్గా ఆ చైతన్యం మనకు ఉంది అనేటటువంటి పరిస్థితి రావాలి. దానికోసం వీఆర్ ఆల్ విత్ యూ మ్యామ్, అండర్ ఆల్ ఆఫ్ యువర్ గైడెన్స్ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ దట్ యూ గేవ్ మీ. డెఫినెట్గా ఒక డేరింగ్ స్టెప్ వేశాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో మహిళలందరూ కూడా గల్లా ఎగరేసుకునేటట్టు ఒక మంచి రాజకీయాన్ని మాత్రం చేసి చూపిస్తాను ఈ రాష్ట్రంలో అని కూడా మీ అందరికీ మాట ఇస్తూ, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.